మిత్రులు అడుగుతున్నారు, కోరికలు తగ్గిపోయిన స్త్రీకి కోరికలు ఎలా కలిగించాలి అని. చాలా గొప్ప ప్రశ్న. అందులో స్త్రీలకు కోరికలు కలిగించడం అనేది వెరీ డిఫికల్ట్ టాస్క్. అయినా కూడా మనం కొంచెంసేపు దీని గురించి డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. భగవద్గీతలో ఒక చోట కృష్ణ పరమాత్మ చెప్తాడు, సంగాత్ సంజాయతే కామః అని. కామాత్ భవతి క్రోధ, క్రోధాత్ భవతి సమోహ, సమోహాత్ స్మృతిభ్రంశాత్ అని చెప్పుకుంటూ నాశనం అయిపోతావు అని చెప్తాడు. సో కోరికలు రావాలంటే చుట్టూ ఉండేటువంటి వాతావరణాన్ని బట్టి ఉంటుంది. మీరు రోజు రెగ్యులర్గా ఆల్కహాల్ తీసుకునే వాడి దగ్గర కూర్చుంటే ఎప్పుడో ఒకసారి ఉపయోగిద్దాంలే అనిపిస్తూ ఉంటుంది. రోజు గుర్ర పందాలు అనే వాడితో కూర్చున్నప్పుడు గుర్రం మీద 500 అన్న, ఒకవేళ 500కి మీకు అది బెట్ రాకపోతే మీ 500 అయినా వాడికి ఇచ్చేసి, సార్ మీరు బెట్ చేసినప్పుడు నా షేర్ కూడా ఒక 500 దాంట్లో కలిపి పెట్టండి అని అడుగుతారు. సో చుట్టూ ఉండే వాతావరణాన్ని బట్టి పెరుగుతూ ఉంటుంది ఇట్లాంటి ఆలోచన. నా దగ్గరికి ఒకసారి ఒక పూజారి కప్పులు వచ్చారు, యంగ్ కప్పులే. సార్ మా ఆయన నాతో శృంగారం చేయట్లేదు అని అమ్మాయి చెప్పింది. అబ్బాయిని అడిగాను, బాబు నువ్వు ఎందుకు చేయట్లేదు? నాకు ఆ కోరిక రావట్లేదు సార్. ఏంటయ్యారా ఎందుకు రావట్లేదు అంటే, నాకు చిన్నప్పటి నుంచి మా ఫాదరు మా ఇంటికి ఇలవేల్పు ఒక ఫిమేల్ డీటీ ఉండేది, ఒక స్త్రీమూర్తి ఉన్నటువంటి విగ్రహానికి నేను చీర కట్టేవాడిని. కనుక నాకు అది అలవాటైపోయింది. నాకు స్త్రీని చూసినా కూడా నాకు ఎట్లాంటి ఆలోచనలు రావు. నేను చిన్నప్పటి నుంచి అలాంటి వాతావరణంలోనే పెరిగాను. నాకు నా భార్యను చూసినా, ఆమెను నగ్నంగా చూసినా, ఆ విగ్రహాన్ని చూసిన ఆలోచనే వస్తుంది, కానీ నాకు ఈమె మీద కోరికలు రావట్లేదు. సో ఇది చాలా చక్కటి ఎగ్జాంపుల్, సంగాత్ సంజాయతే కామః. ఈ కోరిక రావాలనుకుంటే మనం చుట్టూ ఉండే వాతావరణాన్ని పెంచుకోవాలి. శృంగారం గురించి మాట్లాడే వ్యక్తులతో పరిచయం చేసుకోవాలి, వాళ్ళతో కొంత టైం స్పెండ్ చేయాలి, కొన్ని పుస్తకాలు చదువుకోవాలి. కావ్యాలు అంటారు, సంస్కృతంలో కొన్ని కావ్యాలు ఉంటాయి, అందులో స్త్రీలు బాగా వర్ణిస్తూ ఉంటాడు. అమ్మాయి తొడలు, అరటి బోధలు. అరటి బోధను చూసిన వాళ్ళే లేరు ఈ కాలంలో. ఎక్కువ వరకు మనం అరటిపండు అంటే సెల్ ఫోన్ తీసుకొని దాన్ని ఇలా కొడితే జొమాటోనో టమాటానో వాళ్ళు అరటిపళ్ళు తెచ్చిస్తారు ఇంటికి. కనుక అరటికాయలు ఎలా ఉంటాయి, అరటి చెట్టు ఎలా ఉంటుంది, ఇట్లాంటివి లేవు. కానీ అందులో శృంగారంలో వర్ణన ఉంటుంది. ఆ వర్ణన వల్ల కూడా కొంత కోరికలు పెరిగే అవకాశం ఉంటుంది. ఒక చోట రాస్తుంటాడు, ఓ అమ్మాయి ఒక ఊయల మీద కూర్చొని పైకి లేస్తూ ఉంటుంది. లేచినప్పుడు ఆమె కట్టుకున్న పౌడ కొంచెం పైకి లేస్తుంది. అదే టైంలో నారద మహాముని పైకి నుంచి కిందికి దిగుతూ ఉంటాడు. అలా దిగుతూ ఉన్నప్పుడు ఈ అమ్మాయి పౌడ పైకి లేవడము, ఆ మహాముని కిందికి దిగుతుండడము ఏకకాలంలో జరుగుతాయి. అనుకోకుండా ఆయన కళ్ళు చెదురుతాయి అని ఇట్లా రాశారు. ఇట్లాంటి కొన్ని సన్నివేశాల గురించి చదివినప్పుడు కొంత ఆలోచనలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక కావ్యాలు అనేటివి ఉంటాయి, వాటిని చదువుకోవడం మంచిది. ఈ కావ్యాలన్నీ ఎక్కువ వరకు సంస్కృతంలోనే ఉంటాయి. కనుక అప్పుడెప్పుడో సంస్కృతం నేర్చుకోండి. సంస్కృతం అనేది మన భారతదేశానికి సంబంధించినటువంటి భాష. మనం మాట్లాడే ప్రతి భాషలో కూడా బ్యాక్గ్రౌండ్ సంస్కృతమే ఉంటుంది. ఈవెన్ నేను ఇరాన్లో పనిచేశాను, అక్కడ అశ్వాన్ని అజ్బ్ అంటారు, అంటే అశ్వం అంటే అజ్బ్ అంటారు. మనము నీళ్లను ఆబ్ అంటారు, సంస్కృతంలో ఆపహ అంటారు. అలా చాలా ఈవెన్ ఎంతో దూరంలో ఉన్నటువంటి ఇరాన్ కూడా ఉన్నాయి. అట్లాంటి మనం మాట్లాడే భాష వాటిల్లో రోజు కూడా తెలుగు, హిందీ, ఇంగ్లీషు ఇట్లాంటివి కూడా మాతృభాష సంస్కృతమే ఉంటుంది. నంబర్స్ను ఏకం, ద్వి, త్రీణి అని సంస్కృతంలో అంటాం. ఏక్, దో, తీన్ అని మనం హిందీలో అంటాం. సో ఇట్లాంటి త్రీని ఇంగ్లీష్లో 3 అంటాం, సంస్కృతంలో కూడా 3ని అంటాం. కనుక ఇలా పోలికలు చాలా ఉంటాయి. అట్లాగే పితృశబ్దానికి ఫాదర్ అని వాళ్ళు అంటారు. భాతృ అంటే బ్రదర్ను బ్రదర్ అంటారు ఇంగ్లీష్లో. కొంచెం దగ్గర సంబంధాలు ఉంటాయి. కనుక మీకు సంస్కృతం కనుక తెలిసి ఉంటే ఈవెన్ రష్యన్ లాంగ్వేజ్, అమెరికన్ లాంగ్వేజ్, జర్మన్ లాంగ్వేజ్ వీటన్నిటి కూడా మూలం సంస్కృత పదాలకు చాలా దగ్గర ఉన్న పదాలు, లేదా ఇట్లాంటి ఏదో లాంగ్వేజ్ ఉండి ఉంటుంది అనే ఆలోచన వస్తుంటుంది. సో ఈ లాంగ్వేజ్ నేర్చుకోవడం వల్ల మీ బుద్ధి వికసిస్తుంది, మీకు ఉన్నటువంటి కొన్ని కోరికలు వస్తాయి. దురదృష్టవశాత్తు మన దేశంలో చదువు అంటే అది కేవలం అయితే ఎంబీబీఎస్ లేకుంటే ఇంజనీరింగ్ మాత్రమే చదువు అనే దృష్టిలో మన పిల్లల్ని మనం పెంచాము.
ఇప్పుడు ఏ నారాయణలోనో లేకుంటే చైతన్యలోనో వేసామనుకోండి 10th క్లాస్ తర్వాత, వాడికి బుద్ధి వికసించే అవకాశాలు తక్కువ ఉంటాయి. రోజుకు 15-20 గంటలు చదివిస్తారు, ఆడుకోనియరు. ఫిజికల్గా ఆడుకుంటే అలసిపోయి నిద్రపోతాడని వాడిని ఆడుకోనియరు. వాడు ఒక పౌల్ట్రీ కోడిలాగా తయారవుతాడు. పౌల్ట్రీ కోడికి ఏముంటుంది? బరువు ఉంటుంది, ఫ్యాట్ ఉంటుంది, మజిల్ ఉండదు. నాటుకోడి ఏమిటంటే ఇటు అటు తిరుగుతూ తింటూ ఉంది కనుక దానికి కాళ్ళకు మజిల్ పెరుగుతుంది. ఆ మజిల్ పెరగడం వల్ల దానికి శక్తి వస్తుంది. ఆ నాటుకోడికి ఉన్న రుచి, నేను ఆఫ్కోర్స్ వెజిటేరియన్, నాటుకోడికి ఉన్న రుచి పౌల్ట్రీ కోడికి లేదని మా మిత్రులు చెప్తూ ఉంటారు. సో మన పిల్లల్ని మనము ఆ మూసలో పెంచడం వల్ల వాడికి జీవితంలో ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్ లేకుంటే న్యూటన్ థర్డ్ లానో న్యూటన్ సెకండ్ లానో తెలిసి ఉంటుంది, కానీ జీవితంలో ఎంజాయ్ చేయాల్సిన విషయాలు చాలా విషయాలను మనం సప్రెస్ చేస్తున్నాం. వాళ్ళని యాక్టివ్గా నేర్చుకోవాల్సిన వయసులో వాళ్ళకి అవి రాకుండా చూస్తున్నాం. వాళ్ళకు ఏమిటంటే ఏ పూర్ణంలో చూసి వాళ్ళు నేర్చుకోవాల్సి వస్తున్నది. దానివల్ల కొన్ని ఇబ్బందులు, తర్వాత వాళ్ళు పైశాచికంగా ఒకవేళ పూర్ణంలో బిహేవ్ చేస్తే వీళ్ళు కూడా అలానే బిహేవ్ చేయడము, అందులో ఒక్కొక్కసారి కొన్నిసార్లు కాళ్ళు చేతులు కట్టేసి శృంగారం చేయడం ఉంటుంది. అతడు అనుకుంటా ఒక సినిమా దాంట్లో ఒక వ్యక్తిని కాళ్ళు చేతులు కట్టేసి వాడు శృంగారంలో పాల్గొంటుంటే విలేను ఆ విషయాన్ని చూసి వాడిని చంపేస్తాడు. తర్వాత వాడు అంటాడు, రేపు నాకు ఇట్లాంటి పొజిషన్ అరేంజ్ చేయండి, ఇది బాగానే ఉంది, వేరే ప్రకాష్ రాజ్ అనుకుంటా అతను. సో ఇలా శృంగారంలో పాల్గొనంటే కాళ్ళు చేతులు కట్టేసి చేయడము, మగవాడినో ఆడవాడినో ఎవరినైనా కూడా, ఇవన్నీ కూడా పర్వర్షన్స్. సో ఇవి రాకుండా ఉండాలంటే న్యాచురల్గా నేర్చుకోండి, కావ్యాలు చదువుకోండి, కొంత టైం స్పేర్ చేయండి, రోజు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయండి. దానివల్ల మీకు మానసికమైనటువంటి ప్రాబ్లమ్స్ అవి రాకుండా ఉంటాయి.